గైస్ థర్డ్ రౌండ్ లో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి బంగినపల్లి గ్యాంగ్ నుంచి ఒకళ్ళు బీభత్సంగా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏకైనా ఏటగాడ నిన్నే నమ్మీతిరా, ఏకైనా ఏటగాడ నిన్నే నమ్మీతిరా. బేట్రాయి స్వామి దేవుడా, కన్నీరు నోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టుది, ప్రకాశగాని కోపాల తీసి కొట్టుది. ఈ పాటకి ఇలా కూడా చేయొచ్చని నాకు ఇవాళ తెలిసిన డాన్స్ చాలా అద్భుతం కుదిరింది. అసలు ఏం స్కిట్ చేయబోతున్నారు? కామెడీ జేమ్స్ బాండ్ డిటెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది వాళ్ళ. బంగినపల్లి గ్యాంగ్ నుంచి ఇప్పుడు మీరు డిటెక్టివ్ గురించి చెప్తున్నారు. అవును, డిటెక్టివ్ కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు మంచి డిటెక్టివ్ పిచ్చి డిటెక్టివ్? కామెడీ డిటెక్టివ్. అదేలే, నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్, సూపర్. నేను చాలా ఫేమస్ డిటెక్టివ్ ని. ఈ సిటీలో ఎన్ని క్రైమ్స్ అయినా ఏమైనా నేనే టేకప్ చేస్తాను. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందు నాకే వస్తుంది, ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి నేను పాంప్లెట్స్ పంచుతాను. పోలీసుల కంటే ముందు నాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. డైలీ చాలా కేసెస్ వస్తాయి, చాలా టేకప్ చేస్తాను. ఇవాళేంటి ఏం కేసెస్ రావట్లేదు, ఏం కాల్స్ రావట్లేదు. చూద్దాం ఇవాళ ఎలాంటి కేసెస్ వస్తాయో. హలో హలో హలో, కాన్ జేమ్స్ కాన్. పౌడర్ కాదురా, జేమ్స్ బాండ్ డిటెక్టివ్. జేమ్స్ బాండ్ అవునండి, మీకే ఫోన్ చేసిన. చెప్పండి. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందండి. ఎవరు చేశారండి? ఎవరు చేస్తే మాకు తెలిసి మీకేం చేస్తామండి ఫోన్. ఓ, నేను ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎక్కడ? ఇక్కడ మల్లాపూర్ లో అండి. వస్తున్నాను, తొందరగా రండి కొంచెం. ఓకే. మల్లాపూర్ లో కొద్దిసేపటి తర్వాత జేమ్స్ బాండ్ వస్తుంటే ద డిటెక్టివ్ ఇక్కడ. పాన్స్ పౌడర్ అంత లేవు, జేమ్స్ బాండా? ఈరెవరు? డెడ్ బాడీ అప్పుడు మాట్లాడితే పడుకో. సరేగాని ఇక్కడ ఒక మర్డర్ జరిగింది చూడు. ఇదేనా శవం? అలా పడుందేంటి? మరి శవం పడి ఉండగా లేచి నీతో డాన్స్ ఆడుతుందా? శవం ఇక్కడుంది కాబట్టి గంట అక్కడి నుంచి పేల్చినట్టున్నారు. నీ మొఖం మాది దాని నుంచి వచ్చిన బుల్లెట్ కాదు, కత్తిపోటది. కత్తి అక్కడి నుంచి వేసిండొచ్చు కదా. అవునా? ఒక క్లూ దొరికింది. ఏం దొరికింది? ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా దీనిపైన. మీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా దానిపైన. అయితే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నీ ఫింగర్ ప్రింట్స్ పడిపోయినాయి. ఓ, డిటెక్టివ్ కదా. ఓకే, ఈ క్లూ పోతే ఏంటి, చాలా ఉంటాయి. వీడు పంట ఎక్కువ, బిల్డప్ ఎక్కువ. నేను పట్టేశా. ఏం పట్టేసావు? వెంట్రుక. ఏం చేస్తావు దాంతో? DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది హంతకుడు ఎవరు. అది నా వెంట్రుక, నాకు హెయిర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇది పోతే ఏంటి, ఎన్నో చేస్తాను. చూడు, ఇంతకీ మీరు డిటెక్టివేనా? డిటెక్టివ్ కాబట్టే కదా మీరు ఫోన్ చేశారు నాకు. ఏం కేసెస్ వస్తుంటాయండి మీకు డైలీ? చాలా వస్తుంటాయి. కుక్క పిల్లలు తప్పిపోయారని, చిన్న పిల్లలు కొట్టుకుంటున్నారని. అవునా? చాలా పెద్ద డిటెక్టివ్ అండి మీరు. అవును. ఏంటి ఇన్స్పెక్టర్ కాంతం గారు ఇలా వచ్చారు? ఇక్కడ మర్డర్ కేసు జరిగిందని కాల్ వచ్చింది, దానికోసం వచ్చాను. అందుకే కదా నేను డిటెక్ట్ చేస్తున్నాను. మీరు ఎలాగో సాల్వ్ చేయరని తెలిసి నాకు కాల్ చేశారు, దానికోసం వచ్చాను. 5 నిమిషాలలో నేను చెప్తాను హంతకుడు ఎవరు. మీరేం కనిపెట్టారు, నాకు ఆల్రెడీ తెలిసిపోయింది హంతకుడు ఎవరు. అవునా? ఎవరు హంతకుడు? వీడే. నువ్వా హంతకుడివి? ఏంట్రా మరి నాకెందుకు ఫోన్ చేశావురా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉందండి. ఏంటో అది? నేను ఒకరిని చంపితే ఒక వచ్చే డిటెక్టివ్ నన్ను కనిపెడతాడా లేడా, అంటే ఏమైనా క్లూస్ దొరికితే నేను చంపితే అని చూడాలని నా కోరిక అండి. చాలా ఫేమస్ డిటెక్టివ్. పారిపోతాను, పట్టుకోండి పోయి. పట్టుకుంటాను పో. ఇవాళ కేసు మిస్ అయింది, ఎలాగైనా రేపటి నుంచి అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీరేం చేస్తున్నారు? స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి. చాలా అద్భుతమైన పాత్ర పోషించారు మీరు, చాలా బాగా వచ్చింది అసలు. వెరీ గుడ్, సూపర్. ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి పాత్ర పోషించడం వల్ల? టైర్డ్ గా అనిపిస్తుంది అంటే? ఇంత లాంగ్ షెడ్యూల్, పెద్ద షాట్ కదా ఇది, ఫుల్ పెద్ద టేక్. నవ్వొస్తుంది అక్కడ. పాపం ఆయన రియాలిటీకి దగ్గర ఉన్న గాలి కూడా పీల్చుకోలేదు, డైలాగ్ ఆపట్లేదు, గాలి పీల్చుకోండి. వెల్ డన్, సూపర్. నలుగురు
సో బంగినపల్లి గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి నూసివీడి గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇద్దరు తప్పిపోయారు, వాళ్ళిద్దరిని పిలుద్దాం. ఏం చేయబోతున్నారు? 24 మూవీ వచ్చింది కదా రీసెంట్ గా, దాన్ని బేస్ చేసుకొని ఒక కామెడీ సీన్ తీస్తుంది. 24 మూవీ లాగా. సో అంటే మీ దగ్గర కూడా వాచ్ ఉంటుందా? యా ఉంటుంది. వెనక్కి ముందుకు వెళ్తుంటారా? దానికంటే పవర్ఫుల్. దానికంటే పవర్ఫుల్. ఓకే సూర్య గారు, దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు సార్, ఇదంతా వీళ్ళు చేసిన సృష్టి. వెరీ గుడ్. న్యూయార్క్ నరసయ్య రావయ్యా, తానాలో తాతయ్య, ఆటాలో కోటయ్య, నాటాలో నాగయ్య చూడయ్యా. దేశమే వీడిన వేషమే మారిన ఏక తెలుగంటే తీయగా తీయగా గుర్తు చెయ్యగా. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? నాకు 420 వాచ్ దొరికింది. 420 అంటే దొంగ అనుకున్నారేంటి? 24 మూవీ చూసారుగా, 24 లో 24 అవర్స్ ముందుకి వెనక్కి మాత్రమే వెళ్ళొచ్చు. అదే ఈ 420 వాట్స్ తో 420 ఇయర్స్ ముందుకి వెనక్కి, అవసరమైతే పాజ్ చేసుకోవచ్చు, అవసరమైతే రివైండ్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే టచ్ చేసుకోవచ్చు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు, నా మాట సిలక పలుకు, నా పువ్వుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది సిక్స్ కాకు, కన్ను కొట్టేది టెన్నో కాకు, అరే లెమన్ టు లెమన్ కాకు, రగిలిస్తే రౌండ్ కాకు. బాబా కళ్ళజోడు పెట్టుకొని సమంత ఇలా నోరు మీదకి వచ్చేసిందంటే ఎంత బాగుంది సురేష్. వాచ్ ఉంది కదా, మర్చిపోయాను నేను. ఒకసారి ఫాస్ట్ చేసుకొని చూద్దాం. మళ్ళీ ఇప్పుడు నేను చేశారా? బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చానండి. సార్ నేను మనిషినా? ఏ కనిపించట్లేదా? నేను అడిగింది ఇప్పుడేం చేశారండి? మార్నింగ్ ఏం చేశారండి? ఏం చేయలేదండి. ఇప్పుడు చేశారండి? ఏం చేయలేదండి, ఇక్కడే ఉన్నాను కదా. చెప్తున్నాను కదా చేశారండి. చేయలేదు. నెక్స్ట్ డైలాగ్. బాబా ఎంత అందంగా ఉందిరా బాబు. ఒకసారి మళ్ళీ ఈ అందాన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా తనే తీరట్లేదు. ఒకసారి పాజ్ చేసుకొని మళ్ళీ చూద్దాం. నా కోసమే పుట్టినట్టుగా ఎంత అందంగా ఉన్నావే అసలు. అబ్బా బాబా బాబా. ఏంటండి అలా అరిచేశారు ఒకసారి? ప్రభుత్వం మనం చూస్తే భయం కదా. రోజు నేను బాగానే ఉంటాను, మీరు ముందు క్లోజ్తో బ్రష్ చేసి అంటే మీకు ఒక విషయం చెప్పాలండి. నేను చెప్పండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే పడిపోయానండి. డబ్బులేమో తగలే. అది కాదండి, సీరియస్ గా మిమ్మల్ని మొదటిసారి చూడగానే నా మనసు మీకు ఇచ్చేసాను. ఐ లవ్ యూ అండి. ఏంటో పొద్దున్నే అమ్మాయిలతో దెబ్బలు తిన్నా, కొంచెం కూడా సిగ్గులేదా అసలు నీకు? చిచ్చి ఆయన అమ్మాయికి ఎంతసేపు లేని టైంకి రావాలరా. ఎంతవా ఎద పమ్మ వేసుకోవాలని జానలు లేవు ఇద ఉన్నారు. ఎద్దవా ఏమో చేసావా ఇప్పుడు? నిన్ను మన అమ్మాయివా? సరే మరి అసలు ఇలా కాదు. ఆ అమ్మాయి పడేయడానికి అయినా వాచ్ ఉంది కదా, మర్చిపోతున్నాను నేను దాని గురించి. అమ్మాయిని పాజ్ చేసి మళ్ళీ పనంతా ప్రేమ చేద్దాం. 20 నిమిషాలు వెనక్కి తిప్పాక. హలో, ఏంటి మనం కొత్తగా కనిపెట్టిన సాఫ్ట్వేర్ నుంచి 100 crores ప్రాఫిట్ వచ్చిందా? 100 కోట్ల? ఏంటి ఆ సాఫ్ట్వేర్ నుంచి ఫారెన్ కంపెనీస్ 200 crores ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 200 crores? సరే మీరు ఒక్క నిమిషం ఉండండి. హలో అమ్మ, నేను చెప్పాను కదమ్మా, 20 కోట్లు కాదు 30 కోట్లు కట్నమైనా నాకు వద్దు. నాకు కావాల్సింది మంచి అమ్మాయి, కట్నంతో సంబంధం లేకుండా. ఉంటానమ్మా, నేను బిజీగా ఉన్నాను, మరి బాయ్. నేను ఇక్కడ చూసానండి. ఇంతకుముందు 100 కోట్లు అని అంటున్నాను కదా, అప్పుడు చూసేస్తాను. కాదండి, ఇంతకుముందు ఎప్పుడు చూసాను. అనుకున్నా వచ్చింది ట్రాక్ కి పాప. 100-200 crores అనగానే వచ్చేసింది. చెప్పండి ఇంతకేంటి మీ పని? మీరు నాకు చాలా నచ్చారండి. అమ్మా దొరికింది రా. ఏంటే ఇంతకు ముందు వచ్చి ప్రపోజ్ చేస్తేనేమో నువ్వెంత నీ స్టేటస్ ఎంత అని కొట్టేస్తావా? ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అనగానే
ఊపుకుంటూ వచ్చి ప్రపోజ్ చేశానంట. నీ మొహం ఏదో అలా సమంతలా ఉన్నామని ట్రై చేశా. అదానికి నువ్వు అంత రిజెక్ట్ చేస్తావా? నేను చాలా నచ్చాను. అయితే ఇంకా ఐ లవ్ యూ. ఏంటి ఐ లవ్ యూ? ఎప్పుడు మొహం అర్థంలో చూసుకున్నావు అయితే నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అలా కాదా? అరే అరే అమ్మాయిని ఏంట్రా అలా కొట్టేస్తున్నావు? లేకపోతే ఏంట్రా? అంత సున్నితంగా ఉంది పాపం. అది వచ్చి నాకు ప్రపోజ్ చేస్తుందా ఐ లవ్ యూ అండి అంట. ఆ అమ్మాయికి ఏంట్రా సూపర్ ఉంది, నేను పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నీ మొహానికి ఆ అమ్మాయి చాలా ఎక్కువ. వచ్చేస్తున్నాడు వీడు. అసలు ఈ వాచ్ ని అవును, ఆ వాచ్ ఏంటి కొత్తగా కనిపిస్తుంది? ఏం లేదురా. అదేంటో స్లో ట్రాక్. అరే ఇంటనా చెప్పమ్మా మనకు లేదు, ఏం లేదు ఆడ. ఏ చెప్పు, ఏం కాదు, ఏందో ఉంది అందులో. ఇది మరీ మోమాట పెట్టేస్తున్నాడు. మనోడు చెప్పేద్దాం. ఏం లేదు, 24 మూవీ చూసినావు కదా, ఆ 24 మూవీల లాగానే 420 ఇయర్ వాచ్ అన్నమాట. దీంతో 200 ఇల్లు 420 years బ్యాక్ అంటుందా? 420 years. 420 ఇయర్సే. ఏ ఒకసారి 200 years బ్యాక్ చేయవా, మన ఇద్దరం ఎలా ఉన్నామో చూసుకుందాం. అలా అంటావా? సరే చూసేద్దాం. తొందరగా. నువ్వేంటి అలా ఉన్నావు? నేనే కాదు, నువ్వు కూడా అలానే ఉన్నావు. ఏమైంది అంటే మనం 200 జన్మలు 200 క్రితం కుక్కలమా? చిక్కుకుంటూ ఉన్నప్పుడు కూడా నేను నీకే ఫ్రెండ్ ఇప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ ఫ్రెండ్ తీసుకెళ్ళి తొందరగా తొందరగా రా నువ్వు. జుజ్జు జుజ్జు జుల్లి. Battery down. అంటే మనం ఇంక జీవితాంతం వెరీ గుడ్, చాలా బాగా కుదిరింది.